ఈరోజు ప్రపంచంలో లక్షలాది మంది జరుపుకునే పండుగ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే ఒక మనిషి యొక్క మరణం. కనుక మనిషి యొక్క మరణం మంచిది ఎలా అయింది, గుడ్ అనేది ఎలా అయింది, శుభ శుక్రవారం అని ఎలా పిలిచారు? ఎందుకంటే యేసు ప్రభు మరణించుట వలన సమస్త మానవ జాతి రక్షింపబడింది. అందుకు మంచి శుక్రవారం అయింది, శుభ శుక్రవారం అయింది. ఆయన కనుక మరణించకపోతే మానవాళికి విమోచన లేదు, విడుదల లేదు. అందువలన ఒక మనిషి మరణం లోకమంతటికి విమోచన కలుగు చేసింది కనుక దీన్ని శుభ శుక్రవారం అని లేక మంచి శుక్రవారం అని పిలవడం అనేది జరిగింది. ఒకసారి ఓ ఇల్లు మంటల్లో చిక్కున్నది. ఇరుగు పొరుగు వారు వచ్చి చూస్తే లోన చిన్నపిల్లవాడు మంటల్లో లోన ఉన్నాడు. వాడు నడవగలిగిన వాడు, కానీ అప్పటికే మంటలు చుట్టుకొని ఉండడం వలన వాడు లోన నుండి కేకలు వేస్తున్నాడు. ఇల్లంతా మంటలో చిక్కుంది. కొద్దిసేపటికి ఆ పిల్లవాడు ఇంకా లోనున్నాయి మొత్తం కూడా కాలిపోతాయి. ఈ పరిస్థితులు అందరూ కూడా బయటికి రా అని వాడిని కేకలు పెడతా ఉన్నారు, నువ్వు బయటకు వచ్చాయని. ఈలోపు ఒక వ్యక్తి గబగబా లోనికి వెళ్ళిపోయి మంటలను కూడా లెక్క చేయకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకొని బయటకు వచ్చాడు. ఈయన గాయాల పాయలయ్యాడు. ఎవరా అని చూస్తే ఆ పిల్లవాడు తండ్రి. కనుక మిగతా వాళ్ళేమో బయటికి రా అంటున్నారు. కానీ ఆ తండ్రి మాత్రం లోపలికి ఆ మంటల్లోనికి దూకి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, గాయాలను కూడా లెక్క చేయకుండా ఆ పిల్లవాడిని అలాగా పొదిమి పట్టుకొని జాగ్రత్తగా ఆ మంటలోంచి బయటికి తీసుకొచ్చేసాడు. కనుక ఈ స్టోరీలో మనం నేర్చుకునే సత్యం అదే. లోకంలో మతాలన్నీ కూడా మానవుణ్ణి, పాపంలో చిక్కుకున్న మానవుణ్ణి నువ్వు బయటకు వచ్చాయి, ఇలా చేస్తే నువ్వు బయటపడతావు, ఇలా చేస్తే మోక్షాన్ని పొందుతావు, ఇలా చేస్తే నరకాన్ని తప్పించుకుంటావు, ఇలా చేస్తే అని బోధించినాయి. కానీ క్రైస్తవ్యము అలా కాదు. దేవుడు దిగి వచ్చేసాడు మన కోసం, మనం రక్షించడానికి. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంది, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నశించిన దానిని వెదికి రక్షించడానికి. నువ్వు ఇలా చేయి బయటకు వచ్చేస్తావు, అలా చేయి నువ్వు రక్షింపబడతావు అనలేదు ఆయన. నశించిన మన జీవితాన్ని రక్షించడానికి రంగంలోనికి ఆయనే దిగేశాడు. మన పాపమంతా ఆయనే మోసేసుకున్నాడు. మనకు బదులుగా ఆయనే మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటి అవమానం పొందడానికైనా ఆయన వెనుకాడలేదు. మళ్ళా రక్షించడమే ఆయనకు ముఖ్యం. కారణం ఏంటంటే తండ్రి ప్రేమ అది. కాబట్టి ఆయన మనలను సృష్టించిన వాడు, ఆయన మనల్ని కన్నవాడు, మళ్ళా నిర్మించినవాడు. అందుకనే మనల్ని రక్షించడానికి ఆయన వెనుకాడకుండా తన ప్రాణం పెట్టడానికి దిగొచ్చాడు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, నిన్ను సృజించిన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యాకోబు, ఇదిగో నేను నిన్ను సృజించాను, నేను నిన్ను సృష్టించాను, నిర్మించాను అనే మాటలు వాడాడు. కనుక ఆ సృష్టికర్త మానవ పాప విమోచన కొరకై ఆయనే మానవునిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం ఈ మాట చూస్తాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన ప్రేమ ఆయన బలవంతం చేసింది. అందుకని సింహాసనం మీద కూర్చొని ఉండలేకపోయాడు. ఆయన మన కొరకు దిగొచ్చేశాడు. ఆయన ప్రేమ ఆయన బలవంతం చేసింది. బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను,
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, మన అతిక్రమ క్రియలు, మన దోషములు, మన సమాధానార్థమైన శిక్ష, ఇవన్నీ ఆయన భరించి మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యేసు ప్రభువారు పిలాతు ముందు నిలవబడిన సన్నివేశాన్ని మనం లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఆయన మీద కొన్ని నేరాలు మోపబడ్డాయి. పిలాతు, హేరోదు తీర్పు తీర్చారు, కానీ ఏది కూడా రుజువు చేయబడలేదు. పిలాతు 3 సార్లు యేసు ప్రభుని కాపాడడానికి లేక తప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వారు పెట్టిన కేకల వలన ఆయన వారికి సమ్మతించి తాను వారికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పిలాతు అప్పగించాడు, కానీ దాని వెనుక దేవుని యొక్క రక్షణ ప్రణాళిక సంకల్పం ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యేసు ప్రభు యొక్క మరణము అనేది చారిత్రకమైనటువంటి రుజువులతో కూడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్లో పిలాతుని గురించి మనం చూసినప్పుడు పిలాతు యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆమోదించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు సాధారణంగా సిలువేసినప్పుడు అంట వారు శనివారం కనుక రాకపోతే, ఒకవేళ సోమవారం కనుక వాళ్ళు కనుక సిలువేశారనుకోండి, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం వరకు వారు సిలువలో వేలాడుతూనే కొద్ది కొద్దిగా వాళ్ళు కృషించి చనిపోతారంట. సిలువ మరణం అలా ఉంటుందంట, రోమీలు వేసే సిలువ మరణం. అయితే శుక్రవారం సాయంత్రం 6 అవ్వంగానే విశ్రాంతి దినం ఆరంభమైంది కాబట్టి సిలువ మీద ఉంచకుండా ఆ తర్వాత ఆ వ్యక్తిని బ్రతుకుంటేనేమో కాళ్ళు చేతులు విరగొట్టి చంపేస్తారు, లేదంటే చనిపోతేనేమో దించేసి తర్వాత సమాధిలో పెట్టేస్తారు. అయితే యేసు ప్రభు యొక్క సిలువ మరణం ఘోరాతి ఘోరమైన సిలువ మరణం. ఆయన కొన్ని గంటల్లోనే మరణించాడు కదా. దానికి కారణం ఏంటంటే ఆయన దానికి ముందుగా కొరడాలతో కొట్టబడ్డాడు, రక్తమంతా పోయింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, తలకి చిన్న గాయమైతేనే కళ్ళు బయలు గమ్ముతాయి, మనకి రక్తమంతా కారింది. ఇంకా దాదాపు 1 కిలోమీటర్ పైబడి ఆయన బరువైనటువంటి రాణుని తన భుజం మీద మోసుకొని 14 చోట్ల పడుతూ లెగుస్తూ కొరడాలతో కొట్టగా ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. కనుక రాత్రంతా నిద్రలేదు, తీర్పులు తీర్చారు. కనుక ఉదయం నుండి ఆయన పొందిన వేదన మనం ఎరుగుదాం. అయితే ఆయన సిలువలో కొన్ని గంటల్లోనే ఆయన మరణించడం అనేది జరిగింది. ఒకవేళ కొరడా దెబ్బలు లేకపోతే, ముళ్ళ కిరీటం లేకపోతే, ఆయన గాయాలు కనుక లేకపోతే సిలువలో కొన్ని దినాలు క్షీణించి చనిపోయే విధంగా వారు సిలువేసేవారు. కానీ రక్తమంతా కారునట్లుగా ఆయనను అప్పటికే కొట్టేశారు ఆయన్ని. అయితే ఆయన మరణించినప్పుడు అప్పుడు శుక్రవారం సాయంకాలం కాబట్టి ప్రొద్దుగుంకక ముందే వారు సిలువ మీద నుంచి దించాలి కాబట్టి ఇరుప్రక్కలోని 2 ఖైదీలు ఇంకా బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళని కాళ్ళు చేతులు విరగొట్టి చంపేశారు. ప్రభు దగ్గరకు వచ్చేసరికి అప్పటికే మరణించాడు. అప్పుడు వాళ్ళు మరణించాడా లేదా అని ధృవీకరించడానికి ఓ పని చేశారు. ప్రక్కలో బల్లెముతో పొడిచారు, నీరు రక్తం కారింది. తర్వాత సైనికులు వెళ్ళి పిలాతుతో చెప్పారు, ఆయన మరణించాడు అని చెప్పారు. అంటే పిలాతు రోమా గవర్నర్ గనక ఆయన యేసు ప్రభు యొక్క మరణ శిక్షను విధించినటువంటి అధికారికమైనటువంటి వ్యక్తి గనక యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని చరిత్ర కాదనలేదు. రోమీల పరిపాలన, పిలాతు యొక్క పరిపాలన, పిలాతు యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆమోదించడం చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టంగా మనం చూస్తాం. ఇది మాత్రమే కాకుండా టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు, ఈయన క్రైస్తవుడు కాడు, రోమన్ చరిత్రకారుడు. ఆయన క్రీస్తు శకం 116లో ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు, టాసిటస్. ఆ పుస్తకంలో ఆయన క్రీస్తుని పొంతి పిలాతు క్రూరంగా హింసించి సిలువ వేయడానికి అప్పగించినప్పుడు ఆయన మరణించాడు అని ఆయన తన పుస్తకంలో టాసిటస్ అనేటువంటి రోమన్ చరిత్రకారుడు రాశాడు. ఆ పుస్తకం ఇప్పటికి మనకు అందుబాటులో ఉంటుంది. అది బుక్ 15 అని, అనల్స్ అని చాప్టర్ 44లో ఆ విషయాలు రాయబడ్డాయి. మనకి నెట్లో కూడా అది అందుబాటులో దొరుకుతుంది.
తర్వాత ఫ్లేవియస్ జోసిఫస్ అని మొదటి శతాబ్దపు చరిత్రకారుడు. ఈయన యూదా చరిత్రకారుడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి ఆయన ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన తను రాసినటువంటి పుస్తకములో ఆయన చాలా క్లియర్గా రాశాడు. అంత మాత్రమే కాదు, ఆయన హేరోదు రాసిన ఒక లెటర్ను గురించి కూడా ప్రస్తావించాడు. హేరోదు యేసు ప్రభుని గురించి రాసిన ఒక లెటర్ గురించి రాశాడు. తర్వాత హేరోదు పిలాతు మధ్య జరిగిన సంభాషణ గురించి రాశాడు. ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి మొదటి శతాబ్దపు చరిత్రకారుడు యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆయన కూడా అంగీకరిస్తూ తన గ్రంథంలో ఆయన వ్రాయడం జరిగింది. కనుక యేసు ప్రభు యొక్క మరణం అనేది చారిత్రక ఆధారాలతో కూడినదిగా మనం చూస్తాం. మాత్రమే కాకుండా యేసుక్రీస్తుతో పాటు ఉన్న ఆయన శిష్యుల్లో 4 సువార్తీకులు ఆయన గురించి వ్రాయడం జరిగింది. అంటే మత్తయి ఆయన వెంబడించిన వాడు, మార్కు ఆయన కూడా తర్వాత కాలంలో వెంబడించిన వాడు, లూకా ఆయన సమస్తాన్ని పరిశీలించి జాగ్రత్తగా రాసిన వాడు, యోహాను యేసుప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు. 4 సువార్తీకులు యేసుప్రభు యొక్క మరణాన్ని గురించి రాశారు. మాత్రమే కాదు, అపోస్తలులు ఎక్కడ నిలవబడ్డా వాళ్ళు ఒకటే అన్నారు, మీరు యేసుక్రీస్తును సిలువేశారు, ఆ సిలువ వేయబడిన ఆ ప్రభునే మేము ప్రకటన చేస్తున్నాం. దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, మీరు సిలువ వేసిన ఆయన్ని దేవుడు మృతుల్లో నుండి లేపాడు, మేము దానికి సాక్షులం అని అపోస్తల కార్యాల్లో వారు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఆ ఖండాలన్నిటిలో కూడా వారు విస్తారంగా ఇదే మాట చెప్తూ వారు తిరిగారు. మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చి ఆయన కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కనుక చారిత్రకమైన ఆధారాలు యేసు ప్రభు యొక్క మరణానికి సంబంధించినవి మనం చూడగలుగుతాం. తర్వాత గుడ్ ఫ్రైడే టైం లైన్ మనం చూస్తే ఆయన మరణించిన సమయము పరిస్థితులన్నీ మనం గమనించినప్పుడు ఉదయం 6 గంటలకి పిలాతు ఎదుట తీర్పు జరిగింది. ఉదయము 6 గంటలకు పిలాతు ఎదుట తీర్పు జరిగింది. మధ్యరాత్రి సుమారుగా 11-12 గంటలప్పుడు ఆయన పట్టుకున్నారట గెస్సేమనే తోటలో. ఆ రాత్రి సనేటిన్ సభ దగ్గరికి, ఆ తర్వాత మిగతా చోట్లకి తిప్పారు, హేరోద్ దగ్గరకు కూడా తీసుకెళ్లారు. ఉదయాన్నే 6 గంటలకి పిలాతు దగ్గర ఆయన్ని నిలవబెట్టడం జరిగింది. కనుక పిలాతు ఎదుట నిలవబడ్డప్పుడు ఆయన నిర్దోషి అని ఆయన గురించి పిలాతు మాట్లాడినా ఆయనకి మరణ శిక్ష అనేది ఖరారు చేయవలసిన పరిస్థితి పిలాతుకి ఎదురైనట్టుగా అక్కడ మనం చూస్తాం. తర్వాత 7 గంటల నుండి 8 గంటల వరకు పిలాతు వారికి అప్పగించడం వలన వాళ్ళు కొరడాలతో కొట్టి ఆయన అవమానపరిచినట్టుగా మనం చూస్తాం. ఇందాక లూకాసు వార్త 23వ అధ్యాయంలో వారు తమకిష్టం వచ్చినట్టుగా చేయడానికి ఆయన వారికి అప్పగించాను అని 25వ వచనములో వ్రాయబడి ఉన్నది. 23-25 అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికి అప్పగించెను అనే మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు ఘోరాతి ఘోరంగా ఆయన్ను శిక్షించడానికి మరి పిలాతు ఆయన్ని అప్పగించినట్టుగా మనం చూస్తాం. అది 7 గంటల నుండి 8 గంటల వరకు కొరడాలతో కొట్టారు, ముల కిరీటం పెట్టారు, అపహాస్యం చేశారు. ఆ తర్వాత ఆయన్ని రెల్లుతో కొట్టి యూదుల రాజా నీకు శుభమగును అని చెప్పి నీకు కొట్టిన వాడు ఎవడో చెప్పు అని కూడా అలాగా ఆయన గేలి చేశారు. అది 7 గంటల నుండి 8 గంటల దాకా. ఆ తర్వాత 9 గంటలప్పుడు ఆ 7-8 గంటల మధ్య ఇలా జరిగినాక 8 నుండి 9 గంటల మధ్యలో ఆయన సిలువను మోసుకొని వెళ్ళాడు. 8 నుండి 9 గంటల మధ్యలో సిలువను మోసుకొని వెళ్ళాడు. 14 చోట్ల పడిపోయాడు. ఆయన మరలా లేపి కొరడాతో కొట్టి తీసుకొని వెళ్ళాడు. మధ్యలో కురేనీయుడైన సీమోనుని బలవంతం చేసి అతని మీద సిలువను మోపారు. కొద్ది దూరం మోసుకొని వెళ్ళినా
మరలా ప్రభుయే దాన్ని మోయడం అనేది జరిగింది. 9 గంటలకు ఆ గొల్గోతా కొండ మీద, కపాలమని పిలువబడిన కొండపైన, కల్వరి కొండపైన ఆయన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మేకులతో ఆయన కాళ్ళు చేతులు సిలువకు కొట్టి నిండు స్పృహలో ఉండగా ఆయన అరచేతుల్లో అరకాళ్ళులో మేకులు దిగ్గొట్టి, పెద్ద పెద్ద మేకులు కొట్టి ఆ సిలువను పైకెత్తి గుంటలో ఒకసారిగా ఇలాగ దింపేశారు. అప్పటికి ఆయన శరీరం అంతా గాయాల పాలై ఉన్నాడు. ఆయన మేకులతో కొట్టబడ్డాడు. ఆ చీలలు ఇలాగా చీలి ఇదంతా కూడా భయంకరమైనటువంటి నొప్పి, రక్తము ఆయన అనుభవించాడు. మాత్రమే కాదు, ఆ సిలువను ఇలా గుంట్లో దింపినప్పుడంట ఆయన ఎముకలు వాటి స్థానాన్ని తప్పినాయి. ఇది మన బైబిల్లో చూస్తాం. మనం కీర్తనల గ్రంథంలో నా ఎముకలు నేను లెక్కించగలను అన్నాడు, అవి వాటి స్థానము తప్పినవి అని కూడా మాట్లాడాడు. మనం కీర్తనల గ్రంథంలో యేసు ప్రభు యొక్క సిలువకు సంబంధించిన 22వ కీర్తనలో 14వ చరణం, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. తర్వాత నా ఎముకలను నేను లెక్కింపగలను అన్నాడు కదా, 17వ చరణం, నా ఎముకలన్నీ, ఒకటి కాదు రెండు కాదు, నా ఎముకలన్నీ లెక్కింపగలను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కొరడాలతో కొట్టినప్పుడు ఇక శరీరం మాంసం లేదు, ఇక అదంతా కూడా ముక్కలు ముక్కలుగా ఆ కింద పడిపోయింది మాంసం, కనుక ఎముకలు కనబడతా ఉన్నాయి. అందుకని ఈ మాట వాడాడు ఆయన, నా ఎముకలన్నీ నేను లెక్కించగలను అని. తర్వాత నా ఎముకలు స్థానము తప్పి ఉన్నవి, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి అనే మాట కూడా మనం చూస్తే, సిలువ ఒక్కసారిగా ఇలా గుంట్లో దింపినప్పుడు ఆ ఎముక ఆ స్థానాలన్నీ తప్పి జాయింట్లన్నీ కూడా మరి వేరైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అలాగా ఆయన్ని 8-9 గంటల మధ్యలో సిలువ మోయడం, సిలువ వేయడం జరిగింది. 9 గంటలకు సరాసరి ఆయన సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నట్టుగా మనం ఈ విషయాన్ని చూస్తా ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథంలో నేను 2-3 రెఫరెన్సులు చదువుదాం చూడండి మనం సహాయకరంగా. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం, వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి, అప్పుడు ఉదయమాయను అన్నాడు. అంటే ఉదయం 6 గంటలైనట్టుగా, వాళ్ళు మైలు పడకుండా పస్కాను భుజించాలి అని అధికార మందిరంలోనికి వారు వెళ్ళలేదు అన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఉదయమాయను అంటే ఉదయం 6 గంటలప్పుడు పిలాతు ఎదుట తీర్పులో నిలవబడ్డాని గురించిన ప్రస్తావన. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం నుండి, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి పెట్టి రెలుతో కొట్టి ఆయన్ని అపహసించిన విషయం 7 గంటలప్పుడు ఆయన్ని ఎలాగా హింసించారో 7-8 గంటల మధ్యలో అది మనం చూస్తాం. తర్వాత 8 గంటల నుండి ఆయన సిలువను మోసుకొని గొల్గొతాకు వెళ్ళాడు అని మనం చూస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు అన్నాడు. కనుక 8-9 గంటల మధ్యలో ఆయన సిలువను మోసుకొని డొలొరసా అనేటువంటి ఆ మార్గం గుండా, ఆ సంతలాంటి ఇరుప్రక్కల షాపులు ఉండేటువంటి ఆ వీధి గుండా ఆయన్ని ఆ గొల్గొతాకి ఆ సిలువను మోపి తీసుకొని పోయారు. 8-9 గంటల మధ్యలో జరిగిన సంఘటన. 9 గంటలప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు. బైబిల్లో మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను అన్నాడు. ఆయన్ని సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో
ఆయన హింసించారు, దూషించారు, హేళన చేశారు, సిలువను మోపారు. ఆయన మోసుకుంటూ గొల్గొతా వరకు వచ్చాడు. 9 గంటలప్పుడు ఆయన సిలువ వేసినట్లుగా మనం చూస్తాం. 9 గంటల నుండి ఆయన మరి 3 గంటల వరకు ఆయన సిలువలోనే దాదాపు 6 గంటలు సిలువలో వేలాడినట్టుగా మనం చూస్తాము. అయితే 9-10 గంటల మధ్యలో మరి ప్రజలు ఆయన్ని ఎగతాళి చేసి ఆయన అపహాస్యం చేసినట్లుగా మనం చూస్తాము. లూకా సువార్త 23వ అధ్యాయం 35 నుండి 37 వరకు. ప్రజలు నిలువబడి చూచుచుండిరి, అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహసించిరి. ఇవన్నీ 9 గంటల తర్వాత దాదాపు 12 గంటల మధ్యలో ఈ సన్నివేశాలన్నీ జరిగినాయి. 9 నుండి 12 గంటల మధ్యలో ఆయన అపహాస్యం చేయడం, హేళన చేయడం, ఉమ్మి పోయడం, ఇంకా రకరకాలుగా మాట్లాడడం, ఇవన్నీ 9 నుండి 12 గంటల మధ్యలో జరిగినాయి. 12 గంటలకి చిమ్మ చీకటి ఏర్పడినట్టుగా మనం చూస్తాం. 12 నుండి 3 గంటల మధ్యలో చీకటి, ప్రపంచమంతా కూడా చీకటి కలిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చిమ్మ చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. చీకటి కమ్మినట్టుగా మనం చూస్తాం. కనుక భయంకరమైన చీకటి అలుముకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక 12 నుండి 3 గంటల వరకు భూమి అంతా కూడా, లోకమంతా కూడా భయంకరమైనటువంటి చీకటి అలుముకున్నట్టుగా మనం చూస్తాం. ఈ చీకటి ఐగుప్తులో వచ్చిన చీకటిని జ్ఞాపకం చేస్తా ఉంది. ఐగుప్తు దేశంలో భయంకరమైన చీకటి. ఎంత చీకటి అంటే మనుషులు ఒకరినొకరు గుర్తుపట్టలేనంత చిమ్మ చీకటి ఐగుప్తు అంతా కూడా మరి 3 దినాలు ఉన్నట్టుగా మనం నిర్గమకాండంలో చూస్తాము. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు చిమ్మ చీకటి కలిగినట్టుగా మనం చూస్తాం. ఆ చీకటిలో ఉన్నప్పుడే ఆయన కొన్ని మాటలు కూడా పలికినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత గుడ్ ఫ్రైడే రోజు జరిగిన అద్భుతమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. ఆయన సిలువ వేసిన రోజు జరిగిన సంఘటనలు. యేసు ప్రభు పుట్టినప్పుడు కొన్ని జరిగినాయి కదా, క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు పుట్టుకలో ఏమేమి అద్భుతాలు జరిగినాయి? యేసు ప్రభు జన్మ అప్పుడు జరిగిన అద్భుతాలు ఏమేమి జరిగినాయి? దూతలు కనపడ్డారు, భూమి మీదకి వచ్చి వారు ప్రకటించారు ఆయన జన్మిస్తాడు అని. తర్వాత నక్షత్రం కనబడింది. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. ఇంకా ఆయన 8వ దినాన దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు సుమియోను ఆయన గురించి మాట్లాడాడు. ఆయన పుట్టుక మునుపు జకరియా, ఎలిజబెతులు వారికి దూత కనబడి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత మరియతో మాట్లాడి ఎలిజబెత్ దగ్గరకు పంపడం జరుగుతుంది. ఎందుకంటే ఎలిజబెత్ చాలా వృద్ధురాలుగా ఉండి కూడా ఆమె గర్భం ధరించింది. యేసు ప్రభు పుట్టుక మునుపు ఆ పుట్టిన సందర్భంలో చాలా అద్భుతాలు జరిగినాయి. మాత్రమే కాకుండా బైబిల్లో మనం చూసే గొప్ప కార్యాలు ఉన్నాయి కదా. యేసు ప్రభు చనిపోయిన రోజు జరిగినటువంటి గొప్ప కార్యాలు మధ్యాహ్నం చీకటి కమ్మడం, తర్వాత భూకంపం రావడం, రాళ్ళు బ్రద్దలవ్వడం, రోమా సైనిక అధికారి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మోకరించి ఆయన నీతిమంతుడు అని ఒప్పుకోవడం, దేవాలయపు తెర 2గా చీలిపోవడం, సమాధులు తెరుచుకోవడం, అనేక మంది పరిశుద్ధులు వారు సమాధుల్లోండి బయటకు వచ్చి అనేక మంది కనబడడం, తర్వాత రక్తము నీరు ఆయన ప్రక్క నుండి ప్రవహించడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. గుడ్ ఫ్రైడే రోజు జరిగినటువంటి అద్భుతాలు.
తర్వాత యేసు ప్రభువారు సిలువలో ఉండగా 9 గంటల నుండి 3 గంటల మధ్యలో ఆయన ప్రాణాన్ని అర్పించక ముందు 7 మాటలు ఆయన సిలువలో పలికిన వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని. రెండవది, నీవు నాతో కూడా పరదైష్లో ఉంటావు. మూడవది, ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తర్వాత, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. తర్వాత, దప్పికొనుచున్నాను అని. తర్వాత, సమాప్తమైనది అన్నాడు. ఆ తర్వాత, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అనేటువంటి మాట వాడాడు. కాబట్టి యేసు ప్రభువు సిలువలో ఉండగా 7 మాటల్ని ఇలా పలకడం అనేది మనం చూస్తాం. సాధారణంగా సిలువలో ఉన్నటువంటి వ్యక్తులు బాధపడుతున్నప్పుడు వాళ్ళ స్పందన వేరుగా ఉంటుంది. వారు సాధారణంగా అక్కడున్న సైనికులను వారు తిడతారంట, బాగా బూతులు తిట్టేస్తారంట, బాగా బూతులు తిడతారంట, ఆ బాధ తట్టుకోలేక. అలాంటి సందర్భంలో యేసు ప్రభువు ఈ మాటలు పలకడం అనేది, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ పరిస్థితుల్లో ఇలాగ మాట్లాడడం అనేది అది సాధ్యపడదు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ మాట్లాడలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉండగా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అనే మాట ఎవరు వాడలేరు. తర్వాత ఆయన బాధ్యతలు నెరవేర్చడం కూడా, తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే ఒక వ్యక్తిని, ఒక పాపిని రక్షించడం కూడా సిలువలో ఉండగా, తర్వాత సమాప్తమైనది అని తన పనిని ముగించడం, తర్వాత తన ఆత్మను తండ్రికి అప్పగించడం, సిలువలో ఉండగా ఆయన పలికిన ఈ 7 మాటలు ప్రపంచ చరిత్రలో చాలా ప్రత్యేకమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక ఆయన మాటల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సిలువలో కనిపించే 3 గొప్ప సత్యాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి, దేవుని ప్రేమ. సిలువలో మనం ఏం చూస్తామంటే దేవుని ప్రేమను చూస్తాం. యోహాను 3:16 ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. కనుక సిలువలో దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, సిలువ దేవుని ప్రేమకు ఒక ప్రతిరూపం. కాబట్టి సిలువలో దేవుని యొక్క ప్రేమను, అమోఘమైన ప్రేమను మనం చూడగలుగుతాం. మాత్రమే కాదు, దేవుని యొక్క న్యాయాన్ని మనం చూస్తాం. ఏంటి న్యాయం అంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం అనేది. అయితే మనకు బదులుగా యేసు ప్రభువు మరణించడం ద్వారా, మనకు ప్రత్యామ్నాయంగా ఆయన మన శిక్షను తన మీద భరించడం ద్వారా అక్కడ దేవుని న్యాయం జరిగింది, మనం రక్షింపబడ్డాం. కనుక సిలువలో దేవుని న్యాయాన్ని మనం చూస్తాం. సాధారణంగా అధికారం ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, అంటే వాళ్ళు అన్నదే న్యాయం అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని న్యాయం అలాంటిది కాదు. ఇప్పుడు దేవుడు తన కుమారుడి ఈ లోకానికి పంపకపోతే అడిగేది ఎవరు? మానవుల్ని రక్షించకుండా మొత్తాన్ని నశించే విధంగా చేస్తే ఎవరు అడుగుతారు? కానీ దేవుని న్యాయం మానవాళ్ళని రక్షించడం కొరకై తన కుమారుని ఈ లోకానికి పంపే విధంగా చేసింది. కాబట్టి దేవుడు న్యాయవంతుడు అనేది కూడా మనం చూస్తాం. సిలువలో దేవుని న్యాయాన్ని చూస్తాం. మూడవది, దేవుని కృపను చూస్తాం. అపారమైనటువంటి దేవుని యొక్క కృపను మనం చూస్తాం. 2 మాటలు చదువుదాము దేవుని న్యాయాన్ని గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం దేవుని నీతి కావడానికి పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. అందులో దేవుని యొక్క న్యాయాన్ని మనం చూస్తాం. తర్వాత దేవుని కృప, సిలువలో దేవుని కృపను చూస్తాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాల్ని మనం చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అంటే సిలువలో దేవుని యొక్క కృపను చూస్తాం. ఇక మానవుడు తన క్రియల ద్వారా రక్షింపబడడానికి ఏమీ లేదు, చేయాల్సినంత దేవుడే చేశాడు. ఉచితంగా మానవునికి రక్షణ సిద్ధం చేశాడు. యేసు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా ఉచితముగా మనమందరము కూడా రక్షింపబడ్డానికి దేవుని కృప మనకు సహాయపడింది. కనుక సిలువలో కనిపించే 3 గొప్ప సత్యాలు: ఒకటి దేవుని ప్రేమ, 2 దేవుని న్యాయం, 3వది దేవుని యొక్క కృప అనేది. ఆ తర్వాత సిలువలో జరిగిన 5 ప్రధాన క్రీస్తు కార్యాలు. అందులో మొట్టమొదటిది ప్రాయశ్చిత్తం. దాని ఇంగ్లీష్లో అటాన్మెంట్ అన్నారు. అటాన్మెంట్ అంటే మనకు ప్రతిగా యేసు ప్రభు మరణించడం, మనకు ప్రతిగా ప్రత్యామ్నాయంగా. దాన్ని ప్రాయశ్చిత్తం అన్నారు. ఇశ్రాయేలీలకి ప్రాయశ్చిత్తార్థ దినం అని ఉంటుంది. ఆ రోజు నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను తీసుకొని దాని మీద వారి చేతులుంచి వారి పాపాలన్నీ దాని మీద మోపి దాన్ని ఎడారికి పంపించేస్తారు. అజాజేలు అన్నారు దాన్ని ప్రాయశ్చిత్తం అంటారు. ఆ ఎడారిలో సింహాలో పులులో ఏవో ఒకటి క్రూర జంతువులు దాన్ని చంపి తినేస్తాయి. ఇశ్రాయేలీకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏటేటా చేసేవారు అలాగా. యేసు ప్రభువారు ఆయన కూడా ఎడారికి పంపబడిన ఆ అజాజేలు అని పిలువబడిన ఆ మేక వలె తన సిలువను మోసుకొని యెరూషలేము వెలుపల ఆయన గొల్గొతా కొండ మీదకి వచ్చేసాడు. మాత్రమే కాదు, ఆ ఎడారిలో విడువబడినటువంటి మేక అడవి జంతువుల చేత ఎలా చంపబడుతుందో యేసు ప్రభువారు కూడా సిలువలో ఉండగా ఆయన అలాంటి మరణాన్ని పొందాడు. 22వ కీర్తనలో ఆయన ఈ మాటలు వాడాడు. 22వ కీర్తన 12, 13 చరణాలు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉండు సింహములే వారు నోళ్ళు తెరచుచున్నారు అన్నాడు. కనుక అరణ్యానికి ఒంటరిగా పంపబడిన మేక ఎలాగా క్రూర జంతువుల చేతిలో చిక్కుకుంటుందో యేసు ప్రభువారు కూడా క్రూరులైన వ్యక్తుల మధ్య అలాంటి వేదన పొంది మనకు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేశాడు. అటోన్మెంట్ అన్నారు దాన్ని, ప్రాయశ్చిత్తం. రెండవది రిడెంప్షన్ అనేది మనం చూస్తాం. విమోచన అంటే మనం అప్పు చేస్తే మన బాకీ ఆయన చెల్లించి మనం విడిపించడం. పౌలు గారు ఫిలెమోనుకు రాస్తూ ఒనేసీమును గురించి ఒక మాట రాశాడు. ఓ ఫిలెమోను, ఒనేసీముని దాసునిగా గాక సహోదరునిగా చేర్చుకో, అతడు నీకేమైనా రుణమన్న ఎడల నా లెక్కల్లో రాయి అన్నాడు కదా పౌలు గారు. అలాగనే యేసు ప్రభువారు కూడా మన రుణాలన్నిటినీ ఆయనే తీర్చేశాడు. దాన్నే మనము రిడెంప్షన్ అన్నాం, విమోచన. మన రుణాన్ని చెల్లించి మనల్ని విడిపించాడు ఆయన. కనుక ఆయన మన రుణాన్ని తీర్చడం ద్వారా మనం విడుదల పొందాం అనేది మనం గుర్తుపెట్టుకుంటాం. మూడవది జస్టిఫికేషన్ మనం చూస్తాం. న్యాయస్థాపన, జస్టిఫికేషన్. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా ప్రకటించబడ్డాం. మనం ఒకప్పుడు పాపులం, ఆయన దగ్గరకు రావడానికి కూడా యోగ్యత లేని వారం, దూరస్తులం, పరజనులం, నిబంధన లేని వారం, నిజమునకు దేవుడి కాని వారిని పూజిస్తూ నిజ దేవునికి దూరంగా ఉన్న వారం గతకాలమందు. అయితే యేసు ప్రభువారు మన కొరకు చెల్లించిన వెల ద్వారా మనకి న్యాయము తీర్చబడి మనము తండ్రి అయిన దేవుని ఎదుట నిలవడానికి మనకు ఒక యోగ్యత ఇవ్వబడింది. అది కేవలము సిలువ ద్వారా మాత్రమే. బైబిల్లో రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస మూలమున దీన్నే జస్టిఫికేషన్ అన్నారు, నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. చూసారా, సిలువ ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ప్రభు ఎదుట, దేవుని ఎదుట, తండ్రి ఎదుట మనం నిర్దోషులుగా నిలవడానికి మనకు కృప ఇవ్వబడింది. తర్వాత ఇదే రోమపత్రిక 8:1, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. ఎందుకంటే మనకు న్యాయము తీర్చబడింది, మనం నిర్దోషులుగా చేయబడ్డాం. మన మీద ఏ దోషము లేదు, ఇంకా ఏ శిక్ష లేదు.
మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి కనుక న్యాయము స్థాపించబడింది. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా నిలవడం కొరకాయ జస్టిఫికేషన్ జరిగింది సిలువలో. తర్వాత 4వది రికాన్సిలియేషన్ జరిగింది. దేవునితో సమాధాన పడే భాగ్యం మనకు దొరికింది. దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి మనకు భాగ్యం దొరికింది. ఒకప్పుడు మనం దూరస్తులమయ్యాం, ఆయన నుండి మనం తొలగిపోయాం. యేసు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా మన చేతిని తండ్రి చేతిని ఆయన కలిపి తండ్రితో మనలను ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు. కనుక దాన్నే రీకాన్సిలియేషన్ అన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అందుకని అపోస్తలులు ఏం చెప్పారో తెలుసా? మీరు దేవుని వైపు తిరగండి. అదే సువార్త. దేవుని వైపు తిరగండి. దాన్ని లోకం ఏమనుకుంటుందంటే మత ప్రచారం అనుకుంటుంది. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే మీరు అసలైన సృష్టికర్త నుండి దూరంగా వెళ్ళిపోయారు, మీరు ఆయన వైపు తిరగండి. భగత్ సింగ్ గారు మారు మనసు అనే దానికి ఒక చిన్న మాట ఆయన చెప్పాడు. ఆయన అన్న మాట ఏంటంటే తూర్పు తిరిగిన వ్యక్తి పడమరకి తిరగడమే మారు మనసు అంటే. అంటే దేవునికి వీపు చూపాం, ఇప్పుడు ఆయన వైపు తిరగడమే మారు మనసు. కనుక దేవుని వైపు తిరగడం, దాన్ని సమాధానపరచడం, ఇలాగ దేవునితో సమాధాన పడడం కొరకు యేసు ప్రభువారు సిలువలో ఆయన మరణించాడు, చేయాల్సిందంతా చేసేసాడు. మనం దేవుని వైపు తిరిగితే మనందరికీ రక్షణ ఉంటుంది. కనుక ఒక వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా లోకానికి రక్షణ వచ్చిందన్నారు, నేను ప్రత్యేకంగా మరలా మారు మనసు పొంది బాప్తిస్మం పొందవలసిన అవసరం ఏముంది అని అడిగారు. అడిగితే దానికి జవాబు ఏంటో తెలుసా? కరెంటు మీ ఇంట్లోకి వచ్చింది, లైట్ వెలగాలంటే ఏం చేయాలి? స్విచ్ వేయాలి. కరెంట్ వచ్చేసింది, కానీ స్విచ్ వేయటం నీ చేతుల్లో ఉంది. ఆయన చేయాల్సిందంతా చేశాడు, ఇక నువ్వు చేయాల్సింది స్విచ్ వేయటమే. ఇంకా లైట్ వెలగాలని, నీ జీవితం మారాలంటే ఆయన వైపు తిరగడమే. కాబట్టి దేవునితో సమాధాన పడ్డం మనం చూస్తాం. తర్వాత 5వది విక్టరీ మనం చూస్తాం. విక్టరీ, విజయం. సిలువలో శత్రువుల పైన విజయం కలిగింది. కొంతమంది అనుకున్నారు సిలువలో యేసు ప్రభు ఓడిపోయాడు అని, కానీ జరిగింది ఏంటంటే సిలువలో యేసు ప్రభు శత్రువులను ఓడించి ఆయన గెలిచాడు, మనల్ని గెలిపించాడు. ఆయన గెలిచాడు, మనల్ని గెలిపించాడు. శత్రువుల పైన విజయం కలిగింది. ఎవరు శత్రువులు? పాపం, మరణం, అపవాది. కనుక పాపం మీద విజయం, మరణం మీద విజయం, అపవాది మీద విజయం మనకు కలిగింది. సిలువలో విజయాన్ని మనం చూస్తాం. కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, చూడండి, మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. చూసారా? కనుక వ్రాత రూపకమైన ఆజ్ఞలు మన మీద రుణంగా ఉన్న, మనకు విరోధంగా ఉన్నటువంటి వాటిని మేకులతో, పత్రమును ఆ సిలువకు కొట్టి మనకు విజయాన్ని ఇచ్చినటువంటి ప్రభు, మన ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు
మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాడు. కనుక మరణ భయము నుండి, అపవాది యొక్క బంధకాల నుండి, శాపం నుండి, పాపం నుండి మనల్ని విడిపించడానికి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. సిలువలో విజయాన్ని మనం చూస్తాం. కనుక సిలువలో ప్రాయశ్చిత్తం జరిగింది, సిలువలో విమోచన కలిగింది, సిలువలో నేరస్థాపన జరిగింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, సిలువలో సమాధానం కలిగింది, తండ్రితో మనం ఐక్యపరచబడ్డాం, సిలువలో విజయం కలిగింది. పాపం మీద, మరణం మీద, సాతాను మీద మన విజయాన్ని పొందాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత సిలువలో క్రీస్తు మన కొరకు ఏం చేశాడంటే మన పాపాన్ని తీసుకున్నాడు, రెండవది శిక్షను భరించాడు, మూడవది మనల్ని విమోచించాడు, నాలుగవది తండ్రితో మనల్ని కలిపాడు, ఐక్యపరిచాడు, ఆ తర్వాత శాశ్వత జీవాన్ని ఇచ్చాడు. మనకు శాశ్వత జీవాన్ని ఇవ్వడానికే మరణం పొందాడు ఆయన. ఆయన మరణించకపోతే మనకు శాశ్వత జీవం లేదు. కనుక ఆయన సిలువలో ఉండగా ఆయన చేసినటువంటి కార్యాల్ని మనం చూస్తాం. అయితే గుడ్ ఫ్రైడే మనకిచ్చే పిలుపు ఏంటంటే, ఒకటి మనం పశ్చాత్తాపడాలని, ఒట్టి పండగ చేసుకొని పోతే కుదరదు. మారు మనసు లేని వారు పశ్చాత్తాపడాలి, ప్రభుని అంగీకరించాలి, ఆయన పొందినటువంటి శ్రమల్ని, సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యేసు ప్రభు మనల్ని ఎలా క్షమించాడో ఇతరులకు క్షమించగలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత యేసు ప్రభు సిలువనెత్తుకొని ఎలాగైనా మరి వెళ్ళాడో మనం కూడా మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఆ తర్వాత క్రీస్తును అనుసరించడం మనం చేయాలి. అనుకరించడం వేరు, అనుసరించడం వేరు. క్రీస్తు వలె మనం జీవించడానికి అప్పగించుకోవలసిన వారమైంట. చివరిగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. మనుషులు 3 సిలువలు చూశారు. దారిన పోతున్న వారు గొలగొతా కొండ మీద ఎన్ని చూశారు? 3 సిలువలు కనబడ్డాయి. మనుషులు 3 సిలువలు చూశారు. రోమీలు శిక్షను చూశారు. రోమా సైనికులు ఆ 3 సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తులు శిక్షింపబడ్డాన్ని చూశారు. యూదులు అవమానాన్ని చూశారు. సిలువ అంటే వారి దృష్టిలో ఏంటది? అవమానం. యూదులు అవమానం చూశారు, దేవుడు మాత్రం రక్షణ చూశాడంట. అద్భుతమైన కొటేషన్ ఇది, ఒక భక్తుడు చెప్పిన మాటలు ఇవి. నేను మరలా చెప్తున్నాను. మనుషులు 3 సిలువలు చూశారు, రోమీలు శిక్షను చూశారు, యూదులు అవమానం చూశారు, దేవుడు మాత్రం రక్షణను చూశాడు. సిలువలో మానవాళికి దాగి ఉన్న రక్షణను చూశాడు. తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు మన కొరకు మరణించాడు, మనం ఆయన కొరకు జీవించడానికి. క్రీస్తు మన కొరకు మరణించాడు, మనం ఆయన కొరకు జీవించడానికి. క్రీస్తు ఎందుకొరకు మరణించాడు? మనం ఆయన కొరకు జీవించాలి అని. ఆయన మన కొరకు మరణించాడు. మరి అలాగే చేయగలుగుతున్నామా? మనం ఆయన కొరకు జీవించగలుగుతున్నామా? ఆయన లాగా జీవించగలుగుతున్నామా లేదా అనేదాన్ని మనం పరీక్షించుకోవాలి. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.